లో పాల్గొనడానికి అనలిస్ట్ సిఆర్ గౌరీశంకర్ గారు ఉన్నారు. గౌరీశంకర్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్నటి బడ్జెట్ని మీరు ఏ విధంగా చూస్తారు? డెఫినెట్లీ పాపులర్ బడ్జెట్ మన ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేసినట్టుంది. ఎందుకంటే చాలా మటుకు కొత్త కొత్త స్కీమ్స్ కానీ ఎక్కువ ఫోకస్ వెల్ఫేర్ మీదే పెట్టారు. అంటే ఇప్పుడు యాక్చువల్ చూస్తే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్, కానీ ఆల్మోస్ట్ ఒక యనమల రామకృష్ణ గారు ప్రజెంట్ చేసింది మాత్రం ఫుల్ ఫ్లెడ్ బడ్జెట్ లాగానే ఉంది అది. బట్ ఓన్లీ టు అట్రాక్ట్ ద పీపుల్, అట్రాక్ట్ ద ఓటర్స్ లాగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో స్కీమ్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొత్తది అన్నదాత సుఖీభవ అని ఒక కొత్త స్కీమ్ 5,000 కోట్లు దానికి ఇచ్చారు. మన తెలంగాణలో కూడా వాళ్ళు రైతు బంధం స్కీమ్ ఎలా పెట్టారో ఆ ప్రకారంగా రైతులకు ఇవ్వాలి. అక్కడ మరి కౌలు రైతులు కూడా వాళ్ళని డెఫినెట్గా వాళ్ళ సంక్షేమంలో తేవాలని ఒక ప్లాన్లో ఉంది. అంటే ఆయన ఏవైతే చెప్పారో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అయినా సరే సంక్షేమానికి పెద్దపీట వేస్తాం, దాంతోపాటుగా ఏదైతే ఓట్ అండ్ అకౌంట్ అయినా పూర్తి స్థాయి బడ్జెట్ ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాం అని అంటున్నారు. యా, యాక్చువల్ చూస్తుంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 3-4 మంత్స్లో ఎలక్షన్స్ ఉంటుంది. మనకు వచ్చిన న్యూ గవర్నమెంట్ యాక్చువల్లీ ప్లాన్ చేసుకోవాలి. ఇదే గవర్నమెంట్ వస్తుందని చెప్పలేము కదా. బట్ అట్ ద సేమ్ టైం లైక్ మోడీ గారు ఎట్లా ప్రజెంట్ చేశారు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్ బడ్జెట్ ప్రజెంట్ చేశారు. అంటే మేము నెక్స్ట్ టైం కూడా మేమే పవర్లో వచ్చేసాం, ఈ సంక్షేమం కంటిన్యూ అవుతున్న విధంగా యనమల రామకృష్ణ గారు బడ్జెట్ ప్రజెంట్ చేశారు. ఎక్కువ అయినట్టు శాతం చూస్తూ ఉంటుంటే ఎక్కువ వెల్ఫేర్ మీద పెట్టేశారు. అంటే ఇన్స్టెంట్గా మనకు ప్రజలకు ఎట్లా వాళ్ళకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎట్లా వాళ్ళు సహకారం చేయాలి. ఇప్పుడు నిన్నే మా పనామే చెప్తా ఉండే, తను కాకినాడ దగ్గర ఊర్లో ఉంటుంది, 10,000 రూపాయలు ఇచ్చారు డాక్రా గ్రూప్స్కి, 3 చెక్కులు ఇచ్చేసారు, వాళ్ళు తీసుకొని వచ్చేసారు. యాక్చువల్లీ దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు తను చెప్తా ఉంటుంది, ఎవరైనా కానీ సార్ మా ఎమ్మెల్యే గారు మాకు ఇప్పించేశారు, మేము డెఫినెట్గా ఆయనకే ఓటేస్తాం అంటారు. 10,000 ఎట్ టైం వచ్చేసి ఎట్ టైం ఇచ్చారు, 3 చెక్స్ ఇచ్చారంట వాళ్ళకు. ఓకే, గుడ్. అయితే న్యాచురల్ పీపుల్ ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏమైతుందంటే మనకు మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ పక్కన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఇప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి. ఇప్పుడు అయితే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీస్ ఏం చేస్తున్నాయి, ఒక దిక్కు కొన్ని డెవలప్మెంట్కి మనకు కేటాయించినా కూడా ఇంకోటి ఇన్స్టెంట్ రిలీఫ్ ఏ విధంగా ఇవ్వాలి, రైతు బంధం స్కీము, లేకుంటే ఏదో పెన్షన్ ప్లాను, లేకుంటే నిరుద్యోగులకు 2,000 రూపాయలు ఏదైనా ఇవ్వాలి. అంటే అది ఇన్స్టెంట్ బెనిఫిట్ ఉంటుంది. మనం రోడ్ వేస్తాము, రేపు ప్రాజెక్టులకు వెళ్తాము, మీరు అందరు మాకు ఓటు వేయాలంటే ఈ కాలంలో ఓటేసే పరిస్థితి లేదు, మాకేం దొరుకుతుంది అన్నట్టు ప్రజల్లో కూడా ఉన్న ఓటర్స్ కూడా అదే ఉంది. ఇన్స్టెంట్ రిలీఫ్, ఇన్స్టెంట్ బెనిఫిట్ ఏదైతే స్కీమ్ ఉంటుందో అదే ప్రయారిటీ ప్రతి చోట అయిపోతూ ఉంది. పొలిటికల్ పార్టీ, రూలింగ్ పార్టీస్ కూడా అదే ఆలోచన చేస్తున్నారు. మనకెందుకు తలకాయ, నేను మొత్తం రాష్ట్రం అంతా నేను మొత్తం రోడ్లు వేస్తాను, రాష్ట్రం అంతా నేను ప్రాజెక్టులు కట్టేసి ఇస్తానంటే ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. అది కావాలి, కానీ ఫస్ట్ మాకు ఇన్స్టెంట్ బెనిఫిట్ ఏముంది, మాకు ఇమీడియట్గా ఏం బెనిఫిట్ అవుతుంది అని చూస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా రూలింగ్ పార్టీస్ కూడా బోత్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అదే ప్రకారంగా వెళ్తూ ఉన్నాయి. నిన్న ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభావ పథకాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బడ్జెట్లో నిధులు కేటాయింపు కూడా చేశారు. మరోవైపు కేంద్రం కూడా కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సాయం కూడా రైతులకు అందేందుకు ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఒకవేళ ఎన్నికల ప్రకటన వస్తే ఈ పథకాలకు ఇబ్బంది ఉంటుందంటారా లేదంటే? అంటే నాకు అనిపిస్తుంది బిఫోర్ ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ నోటిఫికేషన్ ఇష్యూ చేసే ముందే స్కీమ్ లాంచ్ చేశారు. అంటే ఏదో ఒక ఇన్స్టాల్మెంట్ ముందు ఇచ్చేశారు. సో దట్ విల్ బి అన్ ఆన్ గోయింగ్ స్కీమ్. సో ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎఫెక్ట్ కాదు. కాబట్టి ఐ థింక్ ముందే ఇచ్చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను డాక్రా చూసాం, మేము ఆల్రెడీ ప్రోసరేటెడ్ చెక్స్ కూడా ఇచ్చేసారు వాళ్ళకు. వాళ్ళు హ్యాపీ కదా, వాళ్ళు రైతుల విషయంలో ఎటువంటి చిక్కులు ఉండవని ఉండేవి. అంటే ఒక్కసారి స్కీమ్ అనేది ఆల్రెడీ బీన్ ఇంప్లిమెంటెడ్ అంటే ఇంపాక్ట్ ఉండదు. కానీ చెప్పలేము, ఎలక్షన్ కమిషన్ వాట్ విల్ దే టేక్, అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఓటర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే డెఫినెట్లీ వాళ్ళు స్టాప్ చేయొచ్చు. ఎందుకంటే మనం తెలంగాణ చూసాం కదా, చీరలు పంపించి స్టాప్ ఇట్ బికాస్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్, ఓటర్లకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇది మీరు ఆపేయండి, ఎలక్షన్ తర్వాత వేయండి అని. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డెఫినెట్గా ఇమీడియట్గా రిలీజ్ చేశారు. ఇంతకుముందు కూడా మన దగ్గర కూడా తెలంగాణలో అదే చేశారు. రైతు బంధంకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇంకా రాలేదు చాలా మందికి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉందని, అందుకే మేము ఇంప్లిమెంట్ చేస్తలేమని చెప్తా ఉన్నారు గవర్నమెంట్. కానీ ఒక మెసేజ్ అయితే ఇచ్చేశారు, మీ అమౌంట్ శాంక్షన్ అయింది, మీకు తొందరగా మీకు డబ్బులు వచ్చేసేయాలి అన్నారు. కాబట్టి ఐ థింక్ మొత్తం ఏ గవర్నమెంట్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఈ పబ్లిక్కి అట్రాక్ట్ చేసే స్కీమ్స్ అయితే ఏదైతే ఉందో, అంటే ఇమీడియట్గా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు స్కీమ్ ఉంది, దాని మీద చాలా ఫోకస్ అవుతుంది. సాప్స్ అనవచ్చు మనము, లేకుంటే పాపులర్ స్కీమ్స్ అనవచ్చు, ఇది వాట్
ఒకప్పుడు మనకు ఏంటంటే 2 10 కిలో బియ్యము ఫ్రీ పవర్ ఇవన్నీ, ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు డైరెక్ట్ క్యాష్ పేమెంటే ఇది చాలా ప్రామినెంట్గా పోతూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ఫుల్గా రైతు బంధం స్కీమ్ కొంచెం ఎఫెక్ట్ అయింది డెఫినెట్గా ఈ ఎలక్షన్స్లో. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. మనం కూడా ఏదో ఒక స్కీమ్ పెట్టేసి ఇమీడియట్గా రైతుకు ఆదుకోవాలి, రైతుకు ఇవ్వాలి. యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్ నిజంగా చేయాలంటే చాలా ఉంది. రైతులకు చేయాలంటే వాళ్ళకి నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, వాళ్ళకు సబ్సిడీస్ ఇవ్వాలి, వాళ్ళకు ఇత్తనాలు ఇవ్వాలి, టైమ్లీ పవర్ సప్లై ఇవ్వాలి. ఇవన్నీ ఇంకోటి మార్కెటింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి వాళ్ళకు. అంటే వాళ్ళు పండిన వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులకు డెఫినెట్గా మార్కెట్లో గిట్టుబాటు ధర రావాలి. ఇది చేయాలంటే ఒక పెద్ద చైన్, ఒక పెద్ద ఎస్టాబ్లిషింగ్ కావాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కొంతవరకు కొన్ని రాష్ట్రాల్లో చేసింది, కానీ ఇంతవరకు ఇంకా వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ ఎన్నోసార్లు రిపోర్ట్ ఇచ్చింది, 50% ప్రాఫిట్ ఉండాలి, అప్పుడే రైతుకు లాభం ఉంటుంది, లేకపోతే చాలా కష్టం రైతులు అన్నారు. కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు అది ఇప్పటివరకు ఇంకా. అంటే ఫ్రమ్ ల్యాండ్ టు కన్జ్యూమర్ దాకా ఏదైతే చైన్ లింక్ ఉందో అది ఎస్టాబ్లిష్ చేసేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. గవర్నమెంట్ ఉంటుంది, మరి మారిపోతూ ఉంటున్నారు, ప్రయారిటీస్ చూస్తూ ఉన్నారు. ఇక ఓటర్స్కి కూడా ఏంటంటే ఇంతకుముందు ఓటుకి డబ్బులు పంచాలని మనకు చాలా వచ్చేది. ఇక ఆ కథ ఎందుకు, డైరెక్ట్ అవన్నీ 500 1000 రూపాయలు ఇచ్చేందుకు డైరెక్ట్గా వీళ్ళే ఇక రైతు బంధం స్కీము ఆ స్కీమ్ అని పెట్టేసి డైరెక్ట్ గవర్నమెంట్లో ఇచ్చి పడేస్తున్నారు. కాబట్టి దాదాపుగా 2,26 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత బడ్జెట్ కంటే చూస్తే కనుక 18% పెరిగింది. సో దీన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు, ఆదాయం ఎక్కడి నుంచి తెస్తారనే ఒక ప్రశ్న అయితే, ఇంత విస్తృత స్థాయిలో రూపొందించిన బడ్జెట్కి ఆదాయ వనరులు ఏ విధంగా తీసుకొస్తారు అనేది, ఆదాయ మార్గాన్ని ఎలా చూపిస్తారు అనేది ఒక ప్రశ్న. దానికి ఏ విధంగా చేస్తామనేది యనమల రామకృష్ణ వివరించారు. మీరేమంటారు దానికి? ఒకటి గవర్నమెంట్ అంబిషియస్ ప్లాన్. మేము డెఫినెట్గా వీల్ మాప్ ఆఫ్ రిసోర్సెస్ అంటారు, మేము డెఫినెట్గా టాక్సేషన్ బేస్ పెంచుతాం అంటారు. చాలా చోట్ల 0 టాక్సేషన్ ఉంది, లేకుంటే అవన్నీ మాపప్ చేసాము. ఇంకోటి మోస్ట్ ప్రయారిటీ దగ్గర 1,00,000 కోట్లు మనకు అమరావతికే వెళ్తా ఉంది. అమరావతికి చాలా ఫోకస్ చేస్తాం, బికాస్ ప్రెస్టీజియస్గా క్యాపిటల్ సిటీ డెవలప్ చేస్తుంది. దాంతోపాటు అక్కడ డెవలప్మెంట్ అవుతే కూడా మనకు ఇన్కమ్ వస్తుంది అని ఒక ఆశతోటి, అంటే దే ఆర్ ప్రొజెక్టింగ్ యాజ్ ఇఫ్, అంటే మేము ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, దాంతో మాకు డెఫినెట్గా మాకు ఆదాయం పెరుగుతుంది. మేము కూడా ఆదాయం పెంచుకుంటాం, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో మేము దాన్ని కవరప్ చేసుకుంటాం అని యనమల రామకృష్ణ గారు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ చెప్పలేమండి, అంతవరకు మనకి నిజంగా ట్యాక్సెస్ కలెక్షన్ అవుతుందా? వీళ్ళ గోల్ మాత్రం చాలా అంబిషియస్ గోల్ ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో చూసి మనకు అంత ఆదాయం వస్తుందా అంటే మాత్రం చెప్పలేము, చాలా డిఫికల్ట్ అయ్యేది. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ ఇది. అప్పులు డెఫినెట్గా అప్పుల భారం పెరుగుతూ ఉంటుంది. విభజన హామీల నేపథ్యంలో కేంద్రం నుంచి ఎంతో కొంత మాకు బెనిఫిట్ చూపిస్తారు బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో అనుకున్నారు. అదే గనక చేస్తుంటే ఈ బడ్జెట్లో మాకు ఇన్ని అప్పులు ఉండేవి కావు, దీన్ని కొంత మేము సఫలీకృతం చేసుకుని ఒకవేళ వెళ్ళేవాళ్ళమని యనమల రామకృష్ణుడు చెప్తున్న దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది. కేంద్ర ఆర్థిక సాయం ఉండుంటే వేరే విధంగా ఉండేది పరిస్థితి బడ్జెట్ అనేది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. తిరిగి స్వాగతం. రైట్, గౌరీశంకర్ గారు, కేంద్రం కనుక ఆర్థిక సాయం చేస్తుంటే ఈ బడ్జెట్ వేరే విధంగా ఇంకా ఉండేది అనేసి యనమల రామకృష్ణుడు మొదట్లోనే చెప్పుకుంటూ వచ్చారు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కేంద్రం అయితే వాళ్ళ స్టాండ్స్ ప్రకారం మేము ఆల్రెడీ ఇచ్చేసాము. 3,000 కోట్లు వాళ్ళ లోటు ఉంటుందన్నారు బడ్జెట్లో, ఫైనాన్షియల్గా డెఫిసిట్ ఉంటుందని మేము ఇచ్చేసాం. అది ఇంకోటి వాళ్ళకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్న శాంక్షన్ చేసాం మేము. వాళ్ళ గవర్నమెంట్కి ఏదైతే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసామో డెఫినెట్గా కొన్ని ఇచ్చేసాము, కొన్ని పైప్ లైన్లో ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మేము ఫండింగ్ చేస్తాం, డెఫినెట్గా నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ కూడా చేసాము అంటారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్ మనకు ఏవైతే ఫిగర్స్ వస్తూ ఉంటాయో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం డిస్ప్యూట్ చేసింది, మాకేం రాలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక అంబిషియస్ ప్లాన్, అమరావతికి మేము 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి మేము కట్టుకోవాలని ఉంది. 1,00,000 కోట్లు ఇంకేంత ఫిగర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ హ్యూజ్ అంబిషియస్ ప్లాన్ అది. ఒక కొత్త క్యాపిటలే క్రియేట్ చేసాం. అంత క్యాపిటల్ క్రియేట్ చేయాలంటే మేము ఎక్కడి నుంచి చేసాం డబ్బులు, మేము ఎంత ఇస్తామో అంతనే ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అంటే న్యాచురల్లీ కూడా ఇప్పుడు రేపొద్దున నేను మొన్న ఇంతకుముందు ఛత్తీస్గఢ్ కానీ ఉత్తరాఖండ్కి ఎప్పుడైతే క్రియేట్ అయినా కూడా వాళ్ళు అంటే బేసిక్ ఫెసిలిటీస్కి మాత్రం ఇచ్చారు. మనకు అసెంబ్లీ కట్టుకుంటారు, సెక్రటేరియట్ కట్టుకుంటారు, ఒక హైకోర్టుకి అంటే హైకోర్టు కూడా మేము 500 కోట్లు ఇచ్చామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. కాబట్టి బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే కావాలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో దానికి మేము డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తాం. అంతేకాని మీరు అంబిషియస్ ప్లాన్ పెట్టుకొని మేము 1,00,000 కోట్లు పెట్టుకొని మేము క్యాపిటల్ సిటీ కడతామంటే మేము ఎక్కడ చేసామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. అంటే కాబట్టి డెఫినెట్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్
కొన్ని విషయం కొత్త రాష్ట్రము క్యాపిటల్ సిటీ లేదు కాబట్టి డిఫరెంట్ సహాయం చేయాలి. కానీ అది కూడా వాళ్ళకు కూడా పరిమితి ఉంటుంది కదా. వాళ్ళు కూడా మన స్టేట్ డిమాండ్ చేసినంత మనకు ఒక అంబిషియస్గా ఇంత పెద్ద వరల్డ్ క్లాస్ మనకు సిటీ కట్టుకోవాలంటే ఇట్స్ నాట్ అట్ ఈజీ టాస్క్. ఎవరికైనా కదా, ఏ గవర్నమెంట్కైనా కుదరదు అది. రేపు పొద్దున వేరే గవర్నమెంట్ కూడా చెప్తుంది మేము కొత్తగా క్యాపిటల్ కట్టుకుంటాం, పాత క్యాపిటల్ బాగాలేదు మాకు, మేము కట్టుకుంటాం, మాకు కూడా 1 లక్ష కోట్లు ఏమంటే ఎక్కడ చేస్తారు వాళ్ళు. దట్ క్రియేట్స్ ఎ న్యూ. మన అన్ని రాష్ట్రాలను చూసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎస్, కొత్త రాష్ట్రం ఉంది కాదు, డెఫినెట్గా సహాయం చేయాలి, లేదని కాదు. కానీ వాళ్ళు కూడా ఏంటంటే మేము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్గా మేము సపోర్ట్ ఇస్తాం మీకు, అంతేకాని మీరు ఆలోచన చేసిన కదా అంబిషియస్గా మేము పెద్ద ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీ కట్టుకుంటా అంటే మేము ఎక్కడ చేస్తాము, ఎంత ఇవ్వాలో అంత ఇస్తామా అంటారు వాళ్ళు. మీరు రిసోర్సెస్ మీరు డెవలప్ చేసుకొని మీరు కట్టుకోండి. ఇప్పుడు యాక్చువల్లీ ఉన్న ఒక టౌన్లో ఉన్న బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టింది మనకు సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ఇక ఇతర ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ క్రియేట్ చేయడానికి పెద్ద ఖర్చు ఉండదు. దగ్గర 3-4 వేల కోట్ల ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఒక సిటీ డెవలప్ చేయాలంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అది. కాబట్టి దాంట్లో గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ ప్రైవేట్ సెక్టర్లో వచ్చి బిల్డింగ్ కట్టుకోవాలి, అంతేగాని గవర్నమెంటే కట్టుకోవాలంటే కాదు కదా. ఎట్లాగా ప్రైవేట్ భాగస్వామ్యం అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మనకు ఒక హైదరాబాద్ సిటీ లాగా డెవలప్ చేయాలంటే హైదరాబాద్ సిటీ 450 ఏళ్ళు అయింది. మళ్ళీ కొంచెం ప్రతి గవర్నమెంట్ కొంచెం డెవలప్ అవుతాం. వాళ్ళు చార్మినార్ కట్టి 1951లో కట్టాక ఇప్పటిదాకా ఉంది, అది కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి అట్లా స్లోలీ డెవలప్ అవుతుంది, అంతేకాని ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి. రైట్. వైజాగ్ నుంచి మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, రమణమూర్తి గారు. రమణమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఈ రుణమాఫీ బదులు నా సజెషన్ ఏంటంటే ఏమైనా ఎరువులు చేస్తే రైతులకు బాగుంటుంది అనిపిస్తుంది. దాని గురించి మీ సజెషన్ సార్. ఓకే, రైట్. మరో కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, ఇవాళ బడ్జెట్ అయితే చూసాను సార్. చాలా హలో సార్. యా, వినిపిస్తుంది, మాట్లాడండి వెంకటేశ్వర గారు. బడ్జెట్ అయితే చూసాను సార్. ఏంటంటే ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినప్పుడు ఎన్నికల కోసం చేస్తున్న పథకాలు క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఎన్నికల కోసం చేస్తున్నారు. ఎన్నికలు ఇందాక మన విశ్లేషణ చెప్పినట్టు నాకేమొస్తుందని ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏం చేయగలుగుతుంది సార్. ముందు అది మానాలి సార్, ప్రజల్లో మార్పు రావాలి. ఆ మార్పు నేను కోరుకుంటున్నాను సార్, అదే నేను ఆశిస్తున్నాను సార్. ముందు ప్రజల్లో కంపల్సరీ ఆ మార్పు రావాలి. నాకేది అన్నది కాదు సార్, మన రాష్ట్రానికి ఏం జరుగుతుందన్నది ఆలోచిస్తే, దేశానికి ఏం జరుగుతుందని ఆలోచిస్తే దేశం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. రైట్ 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 థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. మరో కాలర్ ఉన్నారు, హరిబాబు గారు. హరిబాబు గారు మాట్లాడండి. ఇప్పుడు సారు, ఇప్పుడు జర్నలిస్ట్ గారు మాట్లాడేది ఏ రాజధాని అయినా పాత రాజధాని తీసేసి కొత్త రాజధాని కట్టుకుంటాము, ఆ కట్టుకుంటే కేంద్ర గవర్నమెంట్ ఇస్తుందా డబ్బులు అంటే, ఇక్కడ అసలు హేతుబద్ధంగా విభజన జరగలేదనేదే కదా. రాజధాని లేకుండా విభజన చేశారనేదే కదా. దీనికి సాయం చేయాలి కదా. అంతే సార్. రైట్ 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 హరిబాబు గారు. హేతుబద్ధంగా విభజన జరగలేదు కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉన్నది హరిబాబు గారి ప్రశ్న. హేతుబద్ధంగా అంటే మళ్ళీ డిబేటబుల్ థింగ్ ఇది. అంటే ఏది హేతుబద్ధంగా అంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒకటి ఆర్గ్యుమెంట్ వస్తుంది. మేము కూడా ఒక ఆఫీసర్ చెప్తా ఉంటే, మీరు విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టుకోండి, కావాలంటే అక్కడ పక్కన ల్యాండ్ ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోండి, లేకుంటే వైజాగ్లో పెట్టుకోండి, లేదా ఇంకేదైనా సెంటర్ ప్లేస్లో మీరు వైజాగ్ కట్టుకోండి. మీరు ఒక క్యాపిటల్ సిటీ పెట్టుకోవచ్చు. మీరు కొత్తగా క్యాపిటల్ సిటీ ఒక ఓపెన్ ప్లేస్ క్రియేట్ చేస్తారంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది, చాలా టైం పడుతుంది. అంటే నార్మల్గా ఈ ఎక్స్పర్ట్స్ ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఆలోచనతోటే వాళ్ళు చేస్తున్నారు. మీకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా వాళ్ళే చెప్పారు కదా, మీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడే రాజధాని నిర్మించుకునే అవకాశం మీకు ఇస్తున్నాం. మీకు ఎంత అంటే వాళ్ళ ఆలోచన ఎట్లా అంటే, ఎక్కడంటే అక్కడ అంటే, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక క్యాపిటల్ సిటీ, ఒక సిటీ ఉంది మీ కర్నూలులో, లేదంటే విజయవాడనో, డెవలప్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ దగ్గర ఎక్కడైనా కావాలంటే మీరు కావాలంటే ఒక ప్లేస్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోండి, అంతనే. కానీ మొత్తం ఒక రాష్ట్రం, ఒక కొత్త రాజధాని క్రియేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు కాదు, కానీ ఇంకెవరితోడైనా కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు తను ఇప్పుడు 5 ఏళ్ల నుంచి చేసి ఉన్నాడు అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకటి డ్రైనేజ్ లైన్స్, ఈ రోడ్స్ వేయడంలే చాలా టైం పడుతూ ఉంది. కాబట్టి
ఒక క్యాపిటల్ ఇమీడియట్ కొత్త క్యాపిటల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే వేల కోట్లు అవుతుంది, లక్షల కోట్లు అవుతుంది ఖర్చు. అది దాంట్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంటే నడుస్తుంది. మీకు ఏది గవర్నమెంట్ డ్యూటీ ఇస్ ఓన్లీ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు రోడ్స్ వేయటం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ఇంకా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి అంతనే. కానీ గవర్నమెంట్ కట్టుకోవాలంటే ఏది గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు, స్టాఫ్ కోసం వాళ్ళకి క్వార్టర్స్ కట్టి ఇవ్వాలి డిఫరెంట్ కంపల్సరీ. ఇప్పుడు హైకోర్టు ఉంది, హైకోర్టుకి డెఫినెట్గా వాళ్ళకు బిల్డింగ్ కట్టాలి. అట్ ద సేమ్ టైం జడ్జెస్కి వాళ్ళకు క్వార్టర్స్ అయితే క్రియేట్ చేయాలి, ఎందుకంటే వర్క్ చేయాలి కదా. ఇప్పుడు చాలా చోట్ల ఇంకా వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేవు కాబట్టి కదా ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడ నుంచి హైదరాబాద్కి ఫ్రైడే నైట్ వచ్చేస్తున్నారు, మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవుతుంది ఖర్చు అని అంటే ఎస్ దట్ ఈస్ ఆల్సో దేర్ షుడ్ బి సమ్ లిమిట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు లేదు మాకు 2 లక్షల కోట్లు మాకు ఖర్చు అవుతుంది మీరు ఇవ్వాలి అని అంటే ఇవ్వలేరు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా రాష్ట్రాలు మన విభజన అయినాయి, మన ఛత్తీస్గఢ్ అయింది, ఉత్తరాఖండ్ అయింది. కాబట్టి వీళ్ళు కూడా రేపు పొద్దున అంటారు మాకు ఆ పాత క్యాపిటల్ బాగాలేదు, అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేదు, మేము కూడా వేరే కొత్త క్యాపిటల్ క్రియేట్ చేసా అంటే ఎక్కడ చేస్తుంది గవర్నమెంట్? ఇవ్వలేదు కదా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. కానీ విభజన హామీల ప్రకారం ఇస్తామన్న ఆర్థిక సాయాన్ని కూడా ఎందుకు చేయలేకపోతుంది కేంద్రం? కేంద్రం నుంచి ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము ఆల్రెడీ ఏదైతే ప్రామిస్ చేసామో అది ఇచ్చేసాం. ఏంటంటే ఇది స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో అదొక్కటే డిస్ప్యూట్లో ఉంది. స్పెషల్ స్టేటస్ తీసుకుంటే మాకు చాలా ఈ రాయితీలు వస్తాయి, మాకు ఫైనాన్షియల్ ఇది వస్తుంది. లేకపోతే ఎవరైనా ఎస్టాబ్లిష్ మనకు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా వాళ్ళకి చాలా ట్యాక్స్ కన్సెషన్ ఉంటుంది అనక. కానీ ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ అంటే అనౌన్స్ చేశారో ఫస్ట్ మనకు అపోజ్ చేసింది జయలలిత గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు. ఆమె అంటే సపోజ్ తమిళనాడు ఇప్పుడు బార్డర్ ఏరియాస్ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తారు. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏమంటే మాకు మీరు రైతులు ఇచ్చారు స్పెషల్ స్టేటస్ ఇచ్చి ట్యాక్స్ కన్సెషన్ అంటే మా దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ అని మీ దగ్గరికి వెళ్ళిపోతాయి, మాకు ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా దిగి ఏదైతే వాళ్ళ ట్యాక్స్ లాస్ అవుతుందో అది డెఫినెట్ ఫండ్స్ మాత్రం డెఫినెట్గా ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్. రైట్. అంటే మీరు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని కూడా వెనక్కి తీసుకోవడాన్ని మీరే విధంగా చూస్తారు? అంటే ఒకటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లాస్ అంటే నేను బికాజ్ మనం ఫిజికల్గా మనం అన్ని వెరిఫై చేయలేము. వాళ్ళ ఆర్గ్యుమెంట్ మీకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. మేము సపోజ్ 1 లక్ష కోట్లు ఇచ్చాము మీకు, లేకపోతే 50,000 కోట్లు ఇచ్చాము, లేకపోతే 5,000 కోట్లు ఇచ్చాము మీకు. మాకు 5,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారు, మాకు ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వండి. స్టేట్ గవర్నమెంట్ ఏమో మేము ఆల్రెడీ ఇట్లా ఇచ్చేసామని స్టేట్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే లేదు మేము మాకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేరు అని. ఇది డెఫినెట్గా ఏంటంటే పొలిటికల్గా కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ గొడవ రాదు. ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్ట్ ఆఫ్ ద బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అసలు ఇంక పెద్ద గొడవ లేదు కదా. ఇంక వాళ్ళు కూడా ఆశిస్తారు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ మన చేతిలో ఉంటుంది, డెఫినెట్గా మనం ఏదనుకుంటే అది అవుతుంది అన్నారు. ఎప్పుడైతే పొలిటికల్గా ఈక్వేషన్స్ కుదరలేదో వాళ్ళు ఫెయిల్ అవుట్, ఇప్పుడు ఈ క్రిటిసిజం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేస్తారు మేము ఆల్రెడీ ఫండ్స్ ఇస్తా ఉన్నాము ఊరికే మా మీద అబండాలు ఇస్తున్నారు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. బట్ ఎన్ని కొత్త రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఎంత అవసరం పడ్డదో డెఫినెట్గా ఆ సహాయం మాత్రం తప్పక చేయాలి. సో వెనుకబడిన కులాల్లో చాలా వర్గాలకు కార్పొరేషన్లుగా మారుస్తూ కూడా ఒక ప్రకటన చేస్తారు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీనికి సంబంధించి చర్చ